హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈరోజు మనం తిరుమలలో చూడాల్సిన ప్లేసెస్లో మరో ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం అండి. ఆల్రెడీ మా ఛానల్లో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, జపాలి ఇలా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. ఇవే కాకుండా వేరే ఆలయాలకు సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేశాము. దాని లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే చక్రతీర్థం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. అంటే ఎలా రీచ్ అవ్వాలి, ఆ వెళ్ళే దారి ఎలా ఉంటుంది, ప్రాముఖ్యత ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తామండి. ఈ దారి చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రతీర్థం వచ్చేసి మనకి శిలాతోరణానికి చాలా దగ్గరలో ఉంటుందండి. మేమైతే శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని రిటర్న్లో శిలాతోరణం దర్శనం చేసుకొని తర్వాత చక్రతీర్థ దర్శనానికి వెళ్తున్నాం. చక్రతీర్థం హిస్టరీ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక బోర్డులో ఏర్పాటు చేశారండి. మీరు చదవాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ని పాజ్ చేసుకొని చూడండి. చక్రతీర్థానికి వెళ్ళే దారి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ దిగేసి వెళ్ళాలి. మేము ఇలా వెళ్తున్న దారిలో ఇక్కడ చక్రతీర్థం దగ్గర మాకు ఒక స్నేక్ కనిపించిందండి. మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాము. ఇక్కడ చూడండి, ఇదే అండి ఆ స్నేక్. మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అస్సలు కదలకుండా ఉనింది. కొంచెం సేపు చూసాము కదులుతుందేమో అని, అసలు కదలలేదు. తర్వాత మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ లేదు. వెళ్ళే రూట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే రాళ్ళు, కొండలు, గుట్టలు అలా ఉంటుంది. నేచర్ లవర్స్కి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది జర్నీ. చక్రతీర్థం హిస్టరీ వచ్చేసి ఒక భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని అంతమొందిస్తారు. ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో దర్శించువారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించవచ్చును. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానం ఆచరించిన భక్తులకు ఆ ప్రసాదాలు పంచిపెడతారు. ఇక్కడ వెళ్ళే దారిలో మనకి చాలా షాపింగ్ ఉంటుందండి. స్నాక్స్ కూడా చాలా ఉంటాయి. యమ్మీ యమ్మీ స్నాక్స్ మనం టేస్ట్ చేయొచ్చు. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే అండి టెంపుల్. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. Thanks for watching our video అండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బాయ్.